తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో సర్దార్ నగర్కు ఆనుకొని ఉన్న రావిరాల చెరువు శిఖరం భూమిలో వెంచర్లు వెలిశాయి. 10 ఏళ్ల క్రితం ఓ రియల్టర్ 70 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ ఏర్పాటు చేసి క్రయ విక్రయాలు పూర్తి చేశాడు. ప్రస్తుతం 90% ఫ్లాట్లు నీట మునిగే ఉన్నాయి. తాజాగా మరో రియల్టర్ ఇదే శిఖానికి ఆనుకొని ఉన్న 3 ఎకరాల విస్తీర్ణంలో మీటర్ లోతు మట్టి నింపి వెంచర్ ఏర్పాటు చేశారు. ఇందుకు ఇరిగేషన్, రెవెన్యూ, హెచ్ఎండిఏ, మున్సిపాలిటీ అధికారులు ఏ విధంగా ఎన్ఓసీలు జారీ చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. మోయినాబాద్ మండలం అజీజ్ నగర్కు ఆనుకొని ఉన్న హిమాయత్ సాగర్ చెరువు శిఖమి భూమి ఎఫ్టీఎల్కు 100 మీటర్ల దూరం బఫర్ జోన్లో ఉంటుంది. నిజానికి ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ ప్రస్తుతం ఆ సాగర్ శిఖం భూముల్లో కొంతమంది పెద్దలు గద్దల్లా వాలిపోయారు. నీరు నిలిచే లోతట్టు ప్రాంతాల్లో మట్టి నింపుతూ పదుల సంఖ్యలో నిర్మాణాలు చేపడుతున్నారు. కళ్ల ముందే భారీ భవనాలు వెలుస్తున్న సంబంధిత అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారే కానీ ఏ ఒక్క నిర్మాణానికి కూడా అడ్డుకున్న పాపన పోలేదు. అంతేకాదు ఆయా నిర్మాణాలకు విద్యుత్ శాఖ కరెంటు మీటర్లు కూడా జారీ చేస్తుండటం కొసమెరుపు హిమాయత్ నగర్ గ్రామ శివార్లోని గండిపేట చెరువు శిఖం భూమి. ఎన్టీఆర్ విద్యాసంస్థ ముందున్న శ్మశాన వాటిక నుంచి గండిపేట చెరువు శిఖానికి ఆనుకునే మరో చిన్న కుంట కూడా ఉంది. వీటి మధ్య నుంచి ఉన్న మట్టి కట్టపై నుంచి గండిపేటలోని DNA ఫింగర్ ప్రింట్స్కు వెళ్లేందుకు చిన్న దారి కూడా ఉంది. ఇది పూర్తిగా 111 జీవో పరిధిలో ఉంటుంది. ఇక్కడ కేవలం పంటలు మాత్రమే సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ ఇప్పటికే చెరువు మట్టితో నింపి ఒకవైపు ఇటుక బట్టి నడుపుతుండగా దానికి సమీపంలోనే మరో భారీ నిర్మాణం, దాని చుట్టూ ప్రహారీ కూడా వెలుస్తుంది. ఐటీ అనుబంధ రంగాల రాకతో రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఇప్పటికే ప్రభుత్వ అసెండ్ భూధాన్ భూముల్లో ఇప్పటికే చాలా వరకు కబ్జాకు గురయ్యాయి. వీటిలో చెరువులు, కుంటలు, కాలువలు, గుట్టలు మాయమైపోయాయి. గ్రేటర్కు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో ఎకరం 30 నుంచి 40 కోట్లు పలుకుతుండగా శివారు ప్రాంతాల్లో 1 కోటి నుంచి 10 కోట్ల వరకు పలుకుతుంది. భూములకు ఒక్కసారిగా విలువ పెరగడంతో రాజకీయ ప్రముఖులు, అధికారులు, వ్యాపారులు వీటిపై దృష్టి సారించారు. చెరువులే కాదు శ్మశాన వాటికలకు కూడా వదలట్లేదు. జిల్లాలో చిన్న పెద్ద అన్నీ కలిపి 2132 నీటి వనరులు ఉండగా వీటి కింద 70,067 ఎకరాల ఆయకట్టు ఉంది. వీటిలో చాలా వాటికి FTL సహా బఫర్ జోన్లను గుర్తించలేదు. గుర్తించిన వాటిపై కూడా నిఘా లేదు. దీంతో ఆయా భూముల్లో ఆటగోలుగా వెంచర్లు, నిర్మాణాలు వెలుస్తున్నాయి. వీటిని అడ్డుకోవాల్సిన జిల్లా యంత్రాంగం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ అక్రమార్కులకు కొమ్మ కాస్తుంది. కనీసం తనిఖీలు చేయకుండా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు నాలా కన్వెన్షన్కు ఎన్ఓసీలు జారీ చేశారు. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణాలకు అనుమతిస్తున్నారు. ఇక విద్యుత్ ఇంజనీర్లు వాటికి మీటర్లు జారీ చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లోని వెంచర్లు, నిర్మాణాలు నీట మునగడంతో అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్రమణను తొలి దశలోనే అడ్డుకుంటే ఇలాంటి పరిస్థితులు తలెత్తేవి కావని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఏదైనా భూమిలో వెంచర్ వేయాలంటే ముందు ఆ భూమిని నాలా కన్వెన్షన్ కోసం DTCP, HMDA, GHMCలకు దరఖాస్తు చేసుకోవాలి. తొలుత ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు భూమి స్వరూపాన్ని పరిశీలించి అక్కడ ఎలాంటి నీటి వనరులు లేవని, వివాదాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే నిరభ్యంతరంగా పత్రం జారీ చేయాలి. కానీ సంబంధిత అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా సర్టిఫికెట్లు జారీ చేసినట్లు ఆరోపణలున్నాయి. కీలకమైన శాఖల అధికారులే ఎన్ఓసీ ఇవ్వడంతో ఆ తర్వాత మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా అభ్యంతరం చెప్పడం లేదు. క్షేత్రస్థాయి అధికారులు ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో ఉన్నతాధికారులు కూడా కళ్లు మూసుకొని ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారు. శిఖం భూముల్లో వెలిసిన వెంచర్లు, నిర్మాణాలకు ఆయా శాఖల నుంచి అనుమతులు లభించడం, బ్యాంకులు కూడా వీటికి రుణాలు మంజూరు చేస్తుండటంతో కొనుగోలుదారులు కూడా ఏమీ ఆలోచించకుండా ఆయా లోతట్టు ప్రాంతాల్లోని ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆయా ఫ్లాట్లన్నీ నీట మునిగి ప్రస్తుతమని చెరువును తలపిస్తూ ఉండటంతో తీరా తాము మోసపోయామని భావించి లోలోన మదన పడుతుండటం విశేషం. ఇక రావిరాల, మీర్పేట్, తుర్కయాంజల్, జల్పల్లి సహా పలు చెరువు శిఖరాల్లో నిర్మించిన ఇల్లు ఇప్పటికీ వరద నీటిలోనే మునిగి కనిపిస్తుండటం గమనార్హం. అధికారులు నిర్మాణాలను ముందే అడ్డుకొని ఉంటే ప్రస్తుతం తమకు ఈ పరిస్థితి తలెత్తేది కాదని ముంపు బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ లైవ్లో అందిస్తారు. రవీందర్, చెప్పండి. ఏదైతే రంగారెడ్డి జిల్లా వావిలాల విలేజ్ ఉందో ఆ వావిలాలలో ఉన్నటువంటి ప్రభుత్వ నాలాలు కానివ్వండి, లేకుంటే చెరువులు కానివ్వండి, కుంటలు కానివ్వండి, చాలా విస్తారంగా ఉన్నటువంటి చెరువుని ఏదైతే భూ కబ్జాదారులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, రియల్ ఎస్టేట్ మాఫియా, అది మొత్తానికి 70 ఎకరాల దాకా దాన్ని వాళ్ళు రియల్టర్గా చేసుకొని, అంటే ఇది గత ప్రభుత్వంలో చేసినప్పటి నుండి అధికారుల అండదండలు, నాయకుల అండదండలతోనే 70 ఎకరాల వరకు దాన్ని మొత్తం
మట్టి పోసి కూడిపి దాని తర్వాత దాన్ని సదును చేసుకొని వాళ్ళు దాన్ని అమ్మడం జరిగింది. అలా పెద్ద పెద్ద ఇండ్లు కూడా నిలవడం జరిగింది. నిర్మాణం చేపట్టిన తర్వాత లోతట్టు ప్రాంతాలకు వర్షాలు రావడంతో ఆ ప్రాంతం అంతా జలమయం అవడం, ఆ ఇళ్లలో నీళ్లు నిండడం, ఇవన్నీ కూడా ఒకసారి 2 సార్లు చూశారు వాళ్ళు. అంటే మేము ఇది లోతట్టు ప్రాంతాలను మోసపోయామా, ఈ ప్రాంతాల్లో వీళ్ళు భూ కబ్జాలు చేశామనేటువంటి పరిసర ప్రాంతాల అన్నటువంటి వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన వెలిపించారు. మొత్తానికి అధికారులైతే ప్రభుత్వ భూమి అనే రికార్డు ఉంటుంది, రిజిస్ట్రేషన్ కావు, దానికి ప్లాట్ కూడా లేఅవుట్ కాదు, పర్మిషన్ రాదు. హెచ్ఎండి కార్పొరేషన్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వకూడదు. కానీ రెవెన్యూ వీళ్ళంతా అందరూ కలిసి టైఅప్ అయి దాదాపుగా 70 ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొట్టి దాన్ని రియల్టర్ చేస్తుంటే కూడా వాళ్ళు నిమ్మకు నేరెత్తినట్టు కూడా కనీసం కూడా స్పందన లేనటువంటి అధికారులు ఉన్నారు. కానీ వాళ్ళు రియల్టర్లు ఏదైనా అధికారుల అన్నదండలు లేకుండా అన్ని ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని కొల్లగొట్టాలంటే మామూలు విషయం కాదు. ఈ మధ్యన బీఆర్కే న్యూస్ అన్ని కూడా దృష్టికి తీసుకొస్తున్నారు. ఛానళ్లకు మనకు ఎక్కడైతే భూ కబ్జాలు ఉన్నాయో అవన్నీ కూడా మన న్యూస్ ఛానల్ ఆశ్రయించి చెప్పడం జరుగుతుంది. ఇది గత 3 రోజుల నుంచి మనం వరుస కథనాలు వేస్తున్నాం. మొత్తం ఎక్కడ చూసినా 100 కోట్ల భూములనే ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ పార్కులు కానివ్వండి, చెరువులు కానివ్వండి, మొన్న మన బజ్రాయిల్సినటువంటి 5 ఎకరాలు కానివ్వండి, అంటే వాళ్ళు కంప్లీట్గా మన ఛానల్కి వచ్చి మనకు విషయాలను తెలియపరచడంతో మనం పబ్లిక్లో ఒక విధమైనటువంటి ఆలోచన విధానంతో మన రావడం జరుగుతుంది. మనం ఆ కథలన్నీ కూడా వెలిపిస్తున్నాం. అంటే ప్రభుత్వ ధనాన్ని అధికారులు ఎలా కొల్లగొట్టారు, గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ వెంచర్ చేశారు, ఎక్కడెక్కడ కొల్లగొట్టారన్న దాని మీద మనం క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అధికారులు మాత్రం ఇప్పుడు వావిలాలలో ఉన్నటువంటి 70 ఎకరాలే కాకుండా మళ్ళా ఒక 30 ఎకరాల దాకా కూడా మళ్ళీ వెళ్ళే ప్రైవేట్ ఎకరాలు మళ్ళీ వెంచర్ చేశారు. అంటే అధికారులకు కనీసం వాటి ముఖాన వెళ్లకుండా పర్మిషన్లు ఇవ్వడం, రెవెన్యూ వాళ్ళు రికార్డులు మార్చడం, దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం, ప్రభుత్వ భూమి బై నెంబర్లు వేయడం, బై నెంబర్లతో 1 by 1 అట్లా మొత్తం కొల్లగొడుతూ ప్రభుత్వ భూమి అని ఎక్కడ కనబడకుండా బై నెంబర్లతో ఈ ల్యాండ్ అంతా కొల్లగొట్టి కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ కుట్టలు చెరువులు మాయం చేస్తూ దానికి తగ్గట్టుగానే హైడ్రా ఈ ప్రభుత్వం తీసుకురావడం, దాని ద్వారా ఇదంతా వెలుగులోకి రావడం, మొత్తానికి కూడా పబ్లిక్ కాదు కదా మొత్తం రియల్టర్ జేబులు నింపుకొని పబ్లిక్ను కూడా లూటీ చేస్తూ ఇటు ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్నటువంటి ఈ రియల్టర్లు కానివ్వండి, ఈ ఏదైతే రెవెన్యూ కూడా మున్సిపాలిటీ ఈ అధికారుల పైన చర్యలు తీసుకోవాలనేటువంటి పబ్లిక్ అయితే, ఆ ప్రాంత వాసులు అయితే, ఆ ప్లాట్లు కొన్నోళ్ళు ఇల్లు కట్టుకున్న కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళపైన చర్య తీసుకొని మాకు న్యాయం చేయగొట్టాలి, మా ఇళ్లను డిమాలిష్ చేయకూడదు అనేది ఒక ఆవేదన అయితే వాళ్ళు వెలిపిస్తున్నారు. అయితే రవీందర్ చెప్పండి, నీటి వనరులను కాపాడుకోవాల్సింది వెళ్ళి వెంచర్లు అలాగే అంతస్తులు నిర్మించడం ఏ విధంగా చూసుకోవచ్చు, అలాగే దీనికి సంబంధించి ఎన్ఓసీలు జారీ చేశారు రెవెన్యూ అధికారులు కానీ లేదంటే హెచ్ఎండిఏ అధికారులు కానీ, దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఇది పూర్తిగా అధికారుల వైఫల్యం, పూర్తి తప్పిదం. ఎందుకు అనంటే ప్రభుత్వ భూమి చెరువు వాళ్ళు కూడా లేఅవుట్ ఇవ్వడానికైనా పర్మిషన్ ల్యాండ్ విజిట్ చేయాలా. ఏదైతే లేఅవుట్ చేయడం అంటే అందరూ మున్సిపాలిటీ వెళ్ళాలి, రెవెన్యూ వాళ్ళు వెళ్ళాలి, రికార్డులు చూడాలి, రికార్డులు పరిశీలించాలి. అంటే ఇది అంతా కూడా వాళ్ళతో టైఅప్ అయి తెలిసి చేసిందే, తెలియకుండా జరిగింది అయితే కాదు. ఏదో 1 నెంబర్ బై నెంబరు 2 నెంబర్లు ఇస్తారు. కానీ 70 ఎకరాల పింఛన్లు 100లాది ఇళ్ళు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ అధికారుల వైఫల్యం తప్పిదం 100% ఉంది. వీళ్ళు ఇలాంటివన్నీ కూడా నగరంలో ఉన్నటువంటి వావిలాలంటే రేట్లు బాగా పెరిగిపోవడంతో, రేట్లు రావడంతో ఈ ల్యాండ్ మాఫియా అనేది ఒకటి బాగా ఏర్పడి అందరు అధికారులతో టైఅప్ అయి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. 70 ఎకరాలు ఒక చెరువులను, కుంటలను, నాలాలను పూడ్చి అది చేయడం అనేది పూర్తి తప్పిదం. దానిపైన అధికారులు మీద చర్య తీసుకోవాలి. ఇలాంటి అధికారులను కూడా ఎక్కడ కూడా వాళ్ళను ఈ పదవులలో కొనసాగే విధంగా చేయకూడదు అనేది కూడా ప్రాంత వాసులంతా కూడా ఏదంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అట్లే కోపగించుకుంటున్నారు కూడా. ఎందుకంటే మామూలుగా మోసం చేశారు, రియల్టర్లకు వంతపాడి పబ్లిక్ కూడా మోసం చేశారు, ప్రభుత్వానికి కూడా నష్టం చేశారు. ఈ వర్షాకాలంలో ఈ నీళ్ళకి వచ్చుడు, బిల్డింగ్ల పైన పోడు, ఆ తర్వాత హైడ్రా వచ్చుడు, మున్సిపాలిటీలు వచ్చుడు, మళ్ళీ వాళ్ళే అధికారులు వచ్చి మళ్ళీ ఆ నీళ్ళని తరలించడం, వాళ్ళ సేఫ్ జోన్లో పెట్టడం, ఇవన్నీ ఒక ఆనవాయితీగా మారిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ భూమిని రికవరీ చేయాలి, అధికారుల పైన చర్యలు తీసుకోవాలి. అది ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కఠిన చర్య తీసుకొని
ప్రభుత్వం ల్యాండ్ తిరిగి ఇవ్వాలి, తీసుకున్న వాళ్ళకు కూడా రీఫండ్, ఏదైతే బిల్డింగ్ వాళ్ళ అమౌంట్ కొన్నారో ఆ ప్లాట్ల వల్ల మోసం చేసిన వాళ్ళ పైన చర్య తీసుకోవాలని కూడా ఆ ప్రాంత వాసులు ఆవేదన వెలిపిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రవీందర్.